ఏదైతే పీసీ ఘోష్ గారు ఇచ్చిన రిపోర్టు కానీ ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన వారు ఇచ్చిన రిపోర్టు కానీ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు కానీ ఈ 3 రిపోర్టులు కలిపి కేంద్ర ప్రభుత్వమైన సిబిసిఐడి ఎంక్వైరీ కోసం అడగటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 1,00,000 కోట్లు ఎవరైతే కొల్లగొట్టారో కొల్లగొట్టిన దాంట్లో ప్రధాన పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్రంలో ఆనరబుల్ హైకోర్టుని అప్రోచ్ అయితే ఈ ఆనరబుల్ హైకోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ఏదైతే జీవో నెంబర్ 6 ప్రకారం ఇది చెల్లదు, జీవో నెంబర్ 6 అంటే పీసీ ఘోష్ గారు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్టుని కొట్టేయాలని వీరు కోర్టులో అప్రోచ్ అవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు జడ్జి గారు ఇచ్చిన ఇప్పుడు ప్రాథమికంగా ఉన్న ఆధారాల ప్రకారం ఇంకా డీటెయిల్ జడ్జిమెంట్ రావాల్సి ఉంది, అప్పుడు పూర్తిగా స్పందిస్తాం. ప్రాథమికంగా ఇచ్చిన రిపోర్టు ప్రకారం అయితే పీసీ ఘోష్ గారి కమిషన్ని ఎక్కడా తప్పు పట్టలేదు.